పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం కూడా ఇంకొక రోజు కరుణ జపమాలలో కరుణను కురిపించుటకై వేచి ఉన్న దేవుని వైపు చూస్తూ మీరు వేచి ఉన్న అద్భుతాల కోసం ప్రార్థించండి. కరుణ జపమాలలో మీ ప్రార్థనలన్నింటినీ దేవుడు ఆలకించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. ఈ దినము అనేక విషయాలలో మన యొక్క పరిచర్యలో ఇక్కడ తోడుగా ఉన్నటువంటి టీనా అనే సహోదరి తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా దుబాయ్లో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతానంతో పాటు తల్లితో పాటు తోబుటి వారితో పాటు దేవుడు హేరాళముగా దీవించాలని, వారి ఉదార స్వభావం బట్టి వారికి దేవుడు అన్నిటిని దయచేసి సమృద్ధిని దయచేసినట్టు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ టీనా, గాడ్ బ్లెస్ యూ. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. స్వర్గమున నీవు తప్ప నాకు ఇంకా ఎవరు ఉన్నారు? ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి నాకు రుచింపదని కీర్తనకారుడు 73వ కీర్తన 25లో సెలవిచ్చి ఉన్నాడు. Psalm 73 verse 25, the psalmist says, Lord, is there anybody more than you in heaven? And is there anybody who is so tasty than you in my life? Psalm 73:25. కీర్తన 71:3 నాకు రక్షణ, నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయ స్థానము, రక్షణ శైల్యమును నీవే. Psalm 71:3. Lord, you are my fortress, you are my rock, you are the one who is my salvation.
పాడుదాం. ఈరోజు పలికిన ఈ మాటలన్నీ మన జీవితంలో నెరవేరునుగా. ఆమేన్. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా నీలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నాశ్రయం నీవే, నాశయం నీవే, నాశ్రయం నీవే, నాశయం నీవే, నా సర్వము యేసు నీవేగా. నా సర్వము యేసు నీవేగా. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2 కొరింథీ 4:6 మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురు కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను. 2 Corinthians 4:6 In order that the face of Jesus may shine on us, God has made us to receive wisdom and light, so that our hearts will be able to shine for Him. దేవా, మా హృదయంలో ఉన్న చీకటి అన్నీ తొలగించి మమ్మలను వెలిగింపచేసే లోకాన వెలుగు నీవే ప్రభాని. యోహాను 9:5 ప్రకారం John 9:5 You are the one who lights up our darkness. As long as you are on this earth,
దర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. నీ ఉన్నంత కాలం మాకు వెలుగే ప్రభా అని పాడుదామా? ఆ వెలుగు ఈ పాట ద్వారా మీ అందరి ఇండ్లలో వచ్చునుగాక. ఆమేన్. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఈ భూమికి దీపం నీవే, మా హృదిలో వెలుగు నీవే. ఈ భూమికి దీపం నీవే, నా హృదిలో వెలుగు నీవే. అన్నిటిని వెలిగించే దీపం నీవే, అన్నిటిని వెలిగించే దీపం నీవే. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. చీకటి తొలగిపోయి వెలుగుగా ప్రభు మీ ఇంటికి రావాలని ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన ప్రభు ఎవరిని మనం మళ్ళీ మళ్ళీ ప్రవచన రూపంలో ప్రకటిస్తుంటే మనకు ఆ పేరు ప్రకారం దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. 2 పేర్లు, నా కాపరి నీవే, నా ఊపిరి నీవే అని ప్రభు వైపు చూస్తూ చెప్పబోతున్నాం. కాపరి అని దేవుని వైపు చూసి చెప్తే ఆయన చేసే పని ఏ కొదువే లేకుండా చేస్తాడు. 2వది, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుంటూ పోతాడు. ఆమేన్. 3వది, గాఢాంధకారపు లోయలో పయనించిన అపాయం లేకుండా దేవుడు కాపాడుతాడు. ఆమేన్. There are 2 things mentioned about God. One, he is a good shepherd. Another side, he is my breath. What he does as a good shepherd? He leads me to the green pasture. I will never lack anything. Even if I walk through the valley of darkness, I have nothing to worry. ఊపిరి అంటే శ్వాస, బ్రెత్. వాట్స్ ద మీన్? నీలో ఊపిరి ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను అని ప్రభువు పలికే మాట. అందుకే ఆక్సిజన్ సప్లై లేకుండా సిలిండర్ కోసం ఎంత వెతికారు, బెడ్ కూడా దొరకలేదు. ఊపిరి నీవే అని పాడాలి.
ఊపిరి ఉన్నంత వరకు ఆయన ఇచ్చిన ఈ దానమును మర్చిపోకూడదు. ఈజ్ మై బ్రెత్. వితౌట్ ఆక్సిజన్ సిలిండర్ బెడ్స్ హౌ మచ్ వీ స్ట్రగుల్ ఫర్ 2 years. అందుకే ప్రభువా నీవే నా కాపరి ఊపిరిని పాడుదామా, నీవు లేకుండా నాకు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా అని పాడే పాట. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా కాపరి నీవే, నా ఊపిరి నీవే. నా కాపరి నీవే, నా ఊపిరి నీవే. శాంతికర జలము వద్ద, శాంతికర జలము వద్ద నడిపే దేవుడు నీవే. శాంతికర జలం వద్ద నడిపే దేవుడు నీవే. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. కాపరి ఊపిరిగా ఉన్న దేవుని వైపు చూస్తూ ధైర్యంతో ముందుకు సాగుదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంత జాగ్రత్తగా మనందరికీ ఆశ్రయం ఇచ్చే దేవుని వైపు చూస్తూ సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. సో కేర్ఫుల్ ఈస్ అబౌట్ అస్, ప్రొటెక్ట్స్ అస్. లెట్స్ ప్రే ఫర్ ద ప్రొటెక్షన్ ప్రేయర్. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి
ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని తెలుగు వడకంలో పాల్గొన్న వారిని దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ప్రార్థనతో ముందుకు సాగుదాం. ఒక్కప్పుడు పాత నిబంధనలో దేవుణ్ణి చూస్తే భయపడేవాళ్ళు, చచ్చిపోతాను అని అంటేవాళ్ళు. దేవుని చూసి తిని ఇంకా బ్రతికి ఉన్నానని చెప్పేవాళ్ళు. అంత భయం దేవుని అంటే. వన్స్ అపాన్ అ టైమ్ పీపుల్ యూస్ టు గెట్ ఫ్రైటెండ్. దట్ ఇస్ ఓల్డ్ టెస్టమెంట్. అని అదే దేవుడు ఓల్డ్ టెస్టమెంట్లోనే పాత నిబంధనలోనే అలా అర్థం చేసుకుని ప్రజలను చూసి చెప్తున్నాడు, మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొను, తన ఒడిలో కూర్చోబెట్టుకొని లాలించును అని యెషయా 66:12 చెప్తున్నాడు. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ ఐ డోంట్ నో వై పీపుల్ యూస్ టు గెట్ ఫ్రైటెండ్ లైక్ దాట్. బట్ ద సేమ్ గాడ్ సేస్ Isaiah 66:12, I will carry you on my arms. I will make you to sit on my lap and I will sing lullaby for you. Such is our God. He is కడదాక మనల్ని చేయబడవని దేవుడు. కడదాక జీవితాంతం సర్వాంత వరకు జీవితాంత వరకు మనం చేయబట్టుకునే దేవుడు. మత్తయి 28:20 Till the last breath of our life He will be with us. పాడుదాం. ఆ గుండె ధైర్యం మనకు ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, మనకు ముందుగా వెళ్ళునుగాక. ఆమేన్. లాలించే తల్లివి నీవే, పాలించే తండ్రివి నీవే, లాలించే తల్లివి నీవే, పాలించే తండ్రివి నీవే, కడదాక కాపాడే కాపరి నీవే, కడదాక కాపాడే కాపరి నీవే. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. తల్లిలాంటి దేవుని కడదాకా కాపాడే దేవుని వైపు చూస్తూ గుండెల ధైర్యం తెచ్చుకొని విన్నపాలు అర్పిస్తూ స్వీకరించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని బాధలు మానసిక బాధలు, దానికి మందు ఔషధం దేవుడే దిగి వచ్చి గాయములకు కట్లు కట్టాలి. God has to bind some wounds. No man, no woman can bind those wounds. అందుకే పరిపూర్ణ ఆత్మ వచ్చినప్పుడు మనం పరిపూర్ణతను పొంది సంతోషంగా జీవిస్తాం. 147వ కీర్తన 3వ వచనం, భగ్న హృదయుల బాధలు తీర్చి వారి గాయములకు కట్లు కట్టును అని రాయబడి ఉన్నది. The Lord will bind our wounds and our mental agony, all that broken heart, He will bind it. గాయములకు కట్లు కట్టే దేవుడు, విలాపములు ఓదార్చే దేవుడు, వ్యాధులకు ఔషధం. The Lord is the one who comes to us in the moment when we groan, cry, weep. He is our medicine. He is the one who binds our wounds. ఇన్ని ఆశీర్వాదం ఈ వాక్యం ద్వారా మనందరికీ వచ్చునుగాక. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, లక్ష్మి అనే వ్యక్తిని దేవుడు ఈ సమయంలో ఆశీర్వదిస్తున్నాడు. నవనీత అనే వ్యక్తిని దేవుడు ఓదారుస్తూ ఉన్నాడు. ఆరోగ్యరాజ్ అనే వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో అలా పై చేయిలో ఉంచినట్టు కనిపిస్తూ ఉన్నది. పాడుదాం. మీ ఇళ్లలో ఎదురు చూస్తున్నవన్నీ త్వరలోనే జరుగునుగా. ఆమేన్. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. విలాపంలో ఓదార్పు నీవే, వ్యాధులలో ఔషధం నీవే. విలాపంలో ఓదార్పు నీవే, వ్యాధులలో ఔషధం నీవే. గాయములకు కట్లు కట్టే వైద్యుడు నీవే, గాయములకు కట్లు కట్టే వైద్యుడు నీవే. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. భక్తితో ప్రార్థన చేసి మనకు ఆయన సరిపోతాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రార్థనలో ఇప్పుడే మిమ్మల్ని దేవుడు తాకుతున్నాడని విశ్వాసంతో మీ విన్నపాలను అర్పిస్తూ థ్యాంక్స్ చెప్పండి. దేవుడు చేయునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకెవరు లేదని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పొదువలతో పోరాడుతున్నటువంటి ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శాంతి లేక బాధపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గాయాలతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను ఎన్నో రోజులుగా అద్భుతముల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోటకంలో పాల్గొని అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 29, 30 తారీఖున విశాఖపట్నం మధురవాడలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ 1 సాయంత్రం నుంచి 4 సాయంత్రం వరకు జరుగుతున్న దంపతుల పిల్లల ఉడక మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా విన్నపాలు అర్పిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని తన ఒడిలో కూర్చోబెట్టి కౌగలించి ముద్దాడి భద్రంగా తన కౌగటిలో కాచి కాపాడునుగాక. May the Lord keep you safe under His wings, protect you, embrace you, and bless you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఎవరున్నారయ్యా మాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా ప్రభు నీవు లోగా, ఈ లోకములో నీవే మాకు చాలును.